నీకు కూడా కనిపించలేదా చామంతి? ఎందుకు ప్రేమ్ బాబు నాన్న ఇలా చేస్తున్నాడు? ఎలా నాన్నని నేను కాపాడుకోవాలి? అసలు జైలు నుంచి ఎందుకు తప్పించుకున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. చామంతి, మీ నాన్నగారికి జైల్లో శత్రువులు ఉంటారు, అందుగురించే తప్పించుకొని ఉంటారు. ఆ రకంగా చూస్తే మీ నాన్నగారు బయట ఉండడమే సేఫ్. ఆయన తలుచుకొని నువ్వేం బాధపడకు. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేశానని చెప్పారు కదా, ఆయనకేమీ కాదు. కనిపిస్తారు, నువ్వు ధైర్యంగా ఉండు. సార్ మీరు లేవకండి సార్, పడుకోండి సార్. మీరు రోడ్డు పక్కన పడుండడం చూసి తీసుకొచ్చానండి. నాకు తెలిసిన డాక్టర్ని పిలిపించి మిమ్మల్ని చూపించాను. బుల్లెట్ వల్ల మీకు గాయమైతే చికిత్స చేశారని చెప్పారు. ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, కంగారు పడకండి. ఎవరండి మిమ్మల్ని కాల్చింది? అసలు మీరెవరు? నా పేరు రామచంద్రయ్య అండి. నేనేం చెడ్డవాణ్ణి కాదు. నేనంటే పడని వాళ్ళు నన్ను చంపాలని చూశారు. వాళ్ల నుంచి తప్పించుకొని వైద్యం చేయించుకొని వస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయాను. దేవుళ్లాగా నన్ను మీరు మీ ఇంటికి తీసుకొచ్చారు. మీకెప్పటికీ రుణపడి ఉంటానండి. అలా ఏం అనుకోకండి, ఏదో నాకు చేతనైన సాయం చేశాను. మీ గాయం పూర్తిగా తగ్గే వరకు మళ్ళీ మీరు వాళ్ళ కంటపడకుండా మీకు ఎన్నాళ్ళు ఉండాలనిపిస్తే అన్నాళ్ళు మీరు ఇక్కడ ఉండొచ్చు. అయ్యో సార్, పర్వాలేదు. పదే పదే నా మనసు నాన్నకేదో ప్రమాదం ఉందని చెప్తుంది. ఆయన్ని అలాగే వదిలేస్తే నేను ప్రమాదంలో పడతానేమోనని అనిపిస్తుంది. షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి. నాన్న ఎక్కడ కనిపించినా కాల్ చేస్తారు. కాల్చి చంపేయాలి, అప్పుడే నేను మనశ్శాంతిగా ఉండగలను. నాన్నకేదైనా జరిగితే నేను బ్రతకను. నాన్నని కాపాడుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు? ఎక్కడున్నాడన్నది తెలిసినా ఆ జైలర్కి చెప్పి చంపించేయచ్చు. ఎలా తెలుసుకోవాలి? ఆ ఆర్డర్స్ ని క్యాన్సిల్ చేస్తే నాన్న కనిపించినా పోలీసులు నాన్ననేం చేయరు కదా. చెయ్యాలి. ఆ ఆర్డర్స్ ఒక వరం, దాన్ని వాడుకోవాలి. ఆర్డర్స్ క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? నా కొడుకుని మర్చిపోవాలి. నువ్వు గుణాన్ని పెళ్లి చేసుకోవాలి. నువ్వన్నట్టుగా రోజా గారు మన మనిషి రఘున, మన కోసమే ఆలోచిస్తున్నారు. ఆ రామచంద్రయ్యను పట్టుకుని జైలుకు పంపిద్దామంటేనే కుదరలేదు, తప్పించుకున్నాడు. కానీ జైలర్కి కనిపిస్తే మాత్రం చంపేసేలానే ఉన్నాడ్రా. ఏం జరుగుతుందో ఏంటో. గాడ్ ఈజ్ గ్రేట్. ఆ రామచంద్రయ్య సంగతి తర్వాత డాడ్. ఆ శివయ్య మనకి దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఆ సంగతి ఆలోచించు. ఇదే మనకి మెయిన్ విషయం రా. కాకపోతే కాస్త రిలీఫ్ అయ్యే పాయింట్ ఏంటంటే, చామంతి స్పృహలోకి వచ్చా కూడా ఆ విషయం గురించి ఏం మాట్లాడలేదంటే, శివయ్య గాడు చామంతిని రోడ్డు మీద కలిసినప్పుడు ఏం చెప్పుంటాడు? ఆలోపే నువ్వు యాక్సిడెంట్ చేస్తుంటావు. ఇది పాయింటే. బట్ ఆ శివయ్య గాడు చామంతిని ప్రేమ్ని కలవకుండా ఎక్కడున్నాడో కనిపెట్టి లేపేసి చామంతి మెళ్ళలో 3 ముళ్ళు వేసేస్తే ఇక మనకి ఏ ప్రాబ్లం ఉండదు.
చామంతి చామంతి అది నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. నువ్వు మా ఇంటికి వచ్చావా? నా కోసమేనా? ఏంటి చామంతి, వాడి కోసమేనా లేక ఏమైనా మాట్లాడాలా? మా నాన్న గురించి మీతో మాట్లాడాలని వచ్చాను. మా నాన్నని చంపాలని మీరు చూస్తున్నారు కదా, దయచేసి ఆయన్ని ఏమి చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. ముందు లేమ్మలే, లేమ్మా. నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను మీ నాన్నని చంపాలని ఎందుకు చూస్తాను? షూటెడ్ సైట్ ఆర్డర్ వస్తే చంపకుండా ఉండరు కదమ్మా. మీ నాన్నే పారిపోయి ఆ తప్పు చేశాడు. అవన్నీ నాకు తెలియదండి. మా నాన్న ప్రాణాలు పోకూడదు, అదొక్కటే నాకు కావాలి. నా తండ్రిని బ్రతికించుకోవడం కోసమే రమాదేవి గారు మీరు చెప్పినట్టే మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు మా నాన్న ప్రాణాలే ప్రమాదంలో ఉన్నాయి. మీరు జైలర్ గారికి సహకరిస్తున్నారు. ఆయన్ని ఏ క్షణంలోనైనా ఎన్కౌంటర్ చేసేస్తారనేది అర్థమవుతుంది.